ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపురం. వసుదేవసుతం దేవం కంసచాలోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విశ్వసహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం అనే నామం అనుసంధానం చేసుకుంటున్నాం పోతున్నాం. విశ్వం ద యూనివర్స్. విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రారంభంలో భగవాన్కి విశ్వం అని నామకరణం చేయడం జరిగింది. అజ్ఞానాంధకారం పారదొలటో ఈ మొదటి నామం జ్ఞాన భాస్కర తేజమై విరాజిల్లుచున్నది. విశ్వం అనగా మనకు గోచరముగా దృశ్యమాన జగత్తును తాను అయినవాడని భావం. జగత్తు కార్యరూపం, భగవానుడు కారణస్వరూపం. జగత్ అధేయం, ఆధేయము, జగదీశ్వరుడు ఆధారం. కారణము నుండి ఉత్పన్నమైన కార్యం కారణము కన్నా అన్యము కాదు, భిన్నముగా లేదు. బ్రహ్మైవేదకం విశ్వం. ఈ విశ్వమంతయో బ్రహ్మమేనని ముండకోపనిషత్తు తెలియజేస్తున్నది. జగత్ సృష్టికి భగవానుడు కారణమై ఉన్నందున తానే సృష్టికర్త అయ్యను. తస్సృష్ట్వా తదేవానుప్రావసిత్. అతడే సృష్టించి తన సృష్టిలో తానే ప్రవేశించి తైత్రీయం తెలియజేస్తుంది. సృష్టింపబడిన భూతజాలంతో కూడిన ఈ విశ్వం భగవాన్ అందు మనుగడను సాగించి చివరకు యత్ప్రయంత్యభిసంవింశతి అపరమాత్మయందే లయించున్నది కనుక జగత్తుకు భగవానుడు కారణమై ఉన్నందున కార్యమైన తాను కారణము కంటే భిన్నుడు కాకుండా చేత తన నుండి ప్రాణాలను ఆవిర్భించుట చేత చివరికి తనలో లయించుట చేత శ్రీ మహావిష్ణువు విశ్వం అని పిలువబడుతున్నాడు. గోచరించినదంతయో విష్ణువేనని మనకు అర్థమైనది. ఈ మంగళ అవగాహనతో సృష్టినంతా విష్ణు స్వరూపంగా దర్శించి ఆనంద జీవన యాత్ర సాగం దివ్య జీవనముకి ప్రథమ నామం ఆవిష్కరణ చేయబడింది. విశ్వం అనగా ఓంకారమని శ్రీ శంకరులు తన భాష్యంలో తెలియజేస్తున్నారు. ఓమితి బ్రహ్మ ఓమితి ధగం సర్వం. ఓం అను అది బ్రహ్మం. ఈ సర్వమును ఓంకారం అనే తైత్రీయం తెలియజేసింది. ప్రణవ సర్వవేదేషు. సర్వవేదములో ఓంకారమైన అయి ఉన్నాను భగవానుడు భగవద్గీత విజ్ఞాన యోగంలో తెలియజేసిన వాచకయోరభేద. వాచ్యమునకు వాచకం మనకు భేదములైనందున ప్రణవం బ్రహ్మమై ఉన్నది కనుక ఎవడైతే ఈ గోచరించు ఈ విశ్వమంతయు బ్రహ్మము కన్నా అన్యము కాదని గ్రహించి ప్రణవస్వరూపమాన్ని గుర్తించి దానికి అనుగుణమైన జ్ఞానము కలవాడి జీవించును అట్టివాడు విశ్వవైభవనం విశ్వానికి నాథుడైన సర్వేశ్వరుని వైభవంగా దర్శించి జీవించను. రాగద్వేషములు అంతరించను. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్ర కదా కుత. పరమాత్మ సర్వభూత స్వరూపుడు, జగన్నాథుడు, జగన్మయుడు, గోవిందుడు అది తెలిసిన వారికి శత్రుమిత్రాదులు ఎవరైనా విష్ణు పురాణం ప్రశ్నించను కనుక అది కారణమైన చైతన్యమే విశ్వం అని పిలువబడింది. స్వస్తి. జై శ్రీరామ్.